ఇప్పుడు యుఎస్ వెళ్ళావు, ఎంఎస్ చేసావు, ఇప్పుడు పొలిటికల్ ఫ్యామిలీ, ఫార్మా బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇవన్నీ ఉన్నాయి. సో వన్స్ ఎంఎస్ చేసి ఇండియా వచ్చిన తర్వాత ఆ బిజినెస్లు ఏవీ కాదనుకొని సినిమాల మీద దృష్టి పెట్టడానికి ఏమన్నా స్పెషల్ రీజన్ ఏముందా? అంటే ఎక్స్పోజర్ కోసమా, లేదంటే అసలు ఏంటి? కాదు అనుకోవటం ఏం లేదు, అది కూడా ఉన్నాయి యాక్చువల్గా, అవి కూడా వర్కింగే. ఇది పర్టికులర్గా ఏంటంటే నాకన్నా ఎక్కువ ఫాదర్ ప్యాషన్. అవునా? మా గ్రాండ్ ఫాదర్స్ ప్యాషన్. ఓకే. సో మాకు ఇనిషియల్గా థియేటర్స్ కూడా ఉండేవి ఎర్లియర్. ఎక్కడ? పెదకూరపాడు. నానా హ్యాస్ టు డూ ద డిస్ట్రిబ్యూషన్ ఆల్సో ఇన్ ఈజ్ ఎర్లియర్ డేస్. ఓకే. సో అది ఉంది ఎప్పుడు. ఏంటి మంచి సినిమాలు ఏమైనా చేశారా? ఫాదర్ ఎక్కువ ఏఎన్ఆర్ గారి, కృష్ణ గారివి చేశారు. నేను గుర్తున్నాను అసలు ఆ సినిమా లేదు. ఆయన చెప్తా షేర్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఈ నోస్ వెరీ వెల్ ఏ ఇయర్లో ఏ మూవీ ఎంత ఎక్కడ ఏ రికార్డ్ కలెక్ట్ చేసింది అనేది ఈ కెన్ సే ఫింగర్ టిప్స్ మీద చెప్తుంటారు. సో ఆయన ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. ఎవరంటే ఇష్టం నాన్నగారికి? ఈజ్ ఏఎన్ఆర్ ఫ్యాన్. ఏఎన్ఆర్ ఫ్యాన్. ఎన్టీఆర్ టీడీపీలో, ఆయన ఎమ్మెల్యే. బోతార్ లెజెండ్. ఓకే. అట్లా అది కంటిన్యూ అవుతుంది. సో ఆయన పికే. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఈక్వేషన్కి ఇప్పుడున్న మూవీ ఈక్వేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. పర్స్పెక్షన్ మారిపోయింది, క్వాలిటీ మారిపోయింది, స్కేల్ మారిపోయింది. సో ఇప్పుడున్న ఐడియాస్తో ప్యాషన్ని మేము క్యారీ చేసుకుంటూ ఇప్పుడున్న దాంతో వర్కౌట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఈవెన్ పాలిటిక్స్లో కూడా ఇప్పుడు అంతా యూత్, అందరి అంటే ఒక లెజెండ్ పొలిటీషియన్స్ వారసులు అందరూ వచ్చి పాలిటిక్స్లో ఒక యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్న టైం కదా ఇది. మరి నీకు ఆ వైపు ఎందుకు వెళ్ళాలనిపించలేదు, పాలిటిక్స్ వైపు? లేదు అంటే పాలిటిక్స్లో నేను 2009 అంటే ఫాదర్ బికేమ్ ఫస్ట్ ఎమ్మెల్యే 2009. దట్ ఈస్ హిస్ ఫస్ట్ ఎలక్షన్. సొంతూరే కదా, వాట్ ఈజ్ అవర్ ఓన్ విలేజ్. అప్పటి నుంచి రిలేషన్ ఈజ్ దేర్, ఎక్కడికి వెళ్ళలేదు. మా రూట్సే అక్కడ కదా. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వీ విల్ బీ ఇన్ టచ్ విత్ దెమ్. అక్కడ కూడా ఆల్మోస్ట్ యూత్ సెగ్మెంట్ అంతా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఎడ్యుకేషన్ అంతా ఇదయ్యారు, ప్రోగ్రెస్ అయ్యారు బాగా. ఇప్పుడు వదిలిపెట్టలా. ఈవెన్ వీఆర్ ఇన్ పార్టీ ప్రోగ్రామ్స్ ఎవ్రీవేర్. మేము కూడా ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాం. అయితే ఏంటంటే దట్ ఈజ్ ఎప్పుడైనా పొలిటికల్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఏ ట్రూ రెస్పాన్సిబిలిటీ. వన్స్ వీ ఇన్వాల్వ్ ఇన్ ద పాలిటిక్స్ వీ హ్యావ్ టు సర్వ్ ద పీపుల్ కోసం, పబ్లిక్ కోసం వీ హ్యావ్ టు స్పెండ్ దట్ టైం. సో వన్స్ ఇక దాన్ని డిసైడ్ అయినప్పుడు ఇవన్నీ కొంచెం స్లో డౌన్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఉన్నారు కాబట్టి ఐఎమ్ లుకింగ్ అవుట్.